హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 3 బటర్ఫ్లైస్ అనేటువంటి లెసన్ ని మనం తెలుగులో తెలుసుకుందాం. 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ గార్డెన్. 3 సీతాకోక చిలుకలు ఒక తోటలో నివసిస్తూ ఉన్నాయి. దే వర్ ఫ్రెండ్స్. ఆ 3 కూడా చక్క స్నేహితులుగా నివసిస్తూ ఉండే. వన్ ఆఫ్ దెమ్ వాజ్ వైట్. అందులో ఒకటి తెలుపు రంగులో ఉండేది. వన్ రెడ్. ఇంకొకటి ఎరుపు రంగులో ఉండేది. అండ్ ది అదర్ ఎల్లో. ఇంకొకటి మూడోది పసుపు రంగులో ఉండేది. దే ప్లేడ్ అండ్ డాన్స్ టుగెదర్. అవి కలిసి చక్కగా ఆడుకుంటూ ఉండేవి, మంచిగా నాట్యం చేస్తూ ఉండేవి, కలిసిమెలిసి ఉండేవి అనమాట. దే ఫ్లూ టుగెదర్ అండ్ సక్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. అవి చక్కగా కలిసి ఎగురుతూ ఉండేవి. తర్వాత పువ్వుల్లో ఉన్నటువంటి ఆ యొక్క మకరందాన్ని చక్కగా పీల్చుకొని తినేవన్నమాట. సో వాటిని ఆస్వాదిస్తూ ఉండేవి. వన్ ఆఫ్టర్నూన్ వెన్ ద బటర్ఫ్లైస్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఒక మధ్యాహ్న కాల సమయంలో ఈ సీతాకోక చిలుకలు ఆ యొక్క తోటలో ఆడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇట్ సడన్లీ గ్రూ డార్క్. అప్పుడు ఏమైంది అంటే నెమ్మదిగా చీకటి అనేటువంటిది పెరిగిపోతూ ఉందన్నమాట. సో మేఘాలు ఒకేసారి దట్టంగా కమ్ముకుంటాయి కదా, సో నెమ్మదిగా కమ్ముకుంటూ చీకటిగా అయిపోద్ది. సో అట్లా జరిగింది. అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లూ. అట్లాగే చల్లటి గాలి అనేటువంటిది బాగా వీస్తూ ఉందన్నమాట. ఇట్స్ గోయింగ్ టు రెయిన్. వర్షం వస్తుందన్నది అర్థం అవుతుంది. లెట్ స్టాప్ ప్లేయింగ్. సరే ఇంక మనం ఆడడం ఆపేద్దాం. అండ్ సెట్ ద రెడ్ బటర్ఫ్లై. ఇంకా మనం ఆడడం ఆపేద్దాం అని చెప్పి ఎరుపు రంగులో ఉన్నటువంటి సీతాకోక చిలుక చెప్పింది. సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అప్పుడు అకస్మాత్తుగా వర్షం రావడం అనేటువంటిది మొదలైంది. అండ్ ద 3 బటర్ఫ్లైస్ గాట్ వెట్ ఇన్ ద రెయిన్. ఆ 3 సీతాకోక చిలుకలు వర్షంలో బాగా తడిసిపోయినాయి. దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫ్లై. అప్పుడు వాటికి ఎగరడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. దే లుక్డ్ ఫర్ షెల్టర్. సో ఎక్కడైనా స్థావరం దొరికితే బాగుండు, అక్కడ మనం తల దాచుకుందాం అని చెప్పి ఆశించినాయి. దే సా ఏ సన్ఫ్లవర్ నియర్ బై. అక్కడ వాళ్ళకి ఒక ప్రొద్దు తిరుగుడు పువ్వు అనేటువంటిది కనిపించింది అనమాట. ఇట్ వాజ్ వాచింగ్ దెమ్ క్యూరియస్లీ. అది చాలా ఆతృతగా వీటి వైపు చూస్తూ ఉందన్నమాట. హలో సన్ఫ్లవర్, ఇట్స్ రైనింగ్ హెవీలీ. అప్పుడు వాడి దగ్గరికి ఆ 3 సీతాకోక చిలుకలు వెళ్ళి ప్రొద్దు తిరుగుడు పువ్వు దగ్గరికి వెళ్ళి దానిని విష్ చేసి హలో అని చెప్పి, వర్షం బాగా విపరీతంగా కురుస్తూ ఉంది. కెన్ వి స్టే హియర్ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. మేము ఇక్కడ ఉండొచ్చా వర్షం ఆగిపోయేంత వరకు? ఆస్ ద బటర్ఫ్లైస్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీతాకోక చిలుకలు అడిగినాయి. ద సన్ఫ్లవర్ సెడ్ మై ఫేవరెట్ రెడ్ అండ్ ఎల్లో వన్స్. నాకు ఇష్టమైనటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి సీతాకోక చిలుక, అట్లాగే పసుపు రంగులో ఉన్నటువంటి సీతాకోక చిలుక, యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. మీరిద్దరు కూడా వర్షం ఆగేంత వరకు నా దగ్గర ఉండొచ్చు. బట్ ఐ కాంట్ లెట్ ద వైట్ వన్ ఇన్ హియర్. కానీ తెలుపు రంగులో ఉన్నటువంటి సీతాకోక చిలుక నా దగ్గరికి మాత్రం నేను రానియను. ద ఎల్లో అండ్ ద రెడ్ బటర్ఫ్లైస్ రిప్లైడ్. అప్పుడు ఎరుపు రంగులో పసుపు రంగులో ఉన్నటువంటి సీతాకోక చిలుకలు ఏమని చెప్పినాయి అంటే, నో డియర్ వీ వోంట్ స్టే హియర్. ఓకే, సో ఆ ప్రియమైనటువంటి ప్రొద్దు తిరుగుడు పువ్వ, మేము ఇక్కడ ఉండము అని చెప్పి ఆ 2 సీతాకోక చిలుకలు చెప్పినాయి. సెండింగ్ అవే అవర్ ఫ్రెండ్ ఇన్ డిస్మే. స్నేహితురాలు ఒక్కదాన్నే బాధగా సంతోషం లేకుండా ఇక్కడ నుంచి బాధించి పంపించేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అలా పంపించేసి మేము ఇక్కడ సంతోషంగా ఉండడం మాకు ఇష్టం లేదు. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. ఇంకా అప్పుడు వర్షం అనేటువంటిది రాళ్ళు ఉంటాయి కదా, గులక రాళ్ళు, ఆ రాళ్ళు పడుతున్నట్టుగా పడుతూ ఉందన్నమాట ఈ యొక్క సీతాకోక చిలుకల మీద వర్షపు చుక్కలు. దెన్ ద బటర్ఫ్లైస్ సాయ వైట్ లిల్లీ. తర్వాత ఆ యొక్క సీతాకోక చిలుకలు తెలుపు రంగులో ఉన్నటువంటి కలువ పువ్వును, లిల్లీ పువ్వును చూసినాయి అనమాట. హలో గుడ్ లిల్లీ. ఓకే, తర్వాత వెళ్ళి లిల్లీకి హలో చెప్పినాయి అనమాట. సో చాలా మంచి లిల్లీ పువ్వు అని చెప్పినాయి అనమాట. సో ఇట్స్ రైనింగ్ హెవీలీ. వర్షం చాలా విపరీతంగా కురుస్తూ ఉంది. ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్. నీ యొక్క రేఖల్ని నువ్వు బాగా తెరిచినట్లయితే, అండ్ టేక్ అస్ ఇన్ టు హైడ్. మమ్మల్ని లోపలికి నువ్వు తీసుకున్నట్లయితే మమ్మల్ని మేము కాపాడుకుంటాము అని చెప్పి అడిగినాయి. ద బటర్ఫ్లైస్ బెగ్డ్. అట్లాగా బటర్ఫ్లైస్ అడిగినాయి అనమాట. మై ఫేవరెట్ వైట్ వన్, యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. నాకు ఇష్టమైనటువంటి తెలుపు రంగులో ఉన్న సీతాకోక చిలుక, వర్షం ఆగే వరకు నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. బట్ ఐ కెనాట్ లెట్ ది అదర్ 2 ఆఫ్ యూ హియర్. అంతేగాని మిగతా 2 సీతాకోక చిలుకలు మాత్రం ఏమాత్రం కూడా నా దగ్గరికి నేను తీసుకోలేను అని చెప్పి చెప్పింది. సెట్ ద వైట్ లిల్లీ అని చెప్పి ఆ తెలుపు రంగులో ఉన్నటువంటి లిల్లీ పువ్వు చెప్పింది. నో డియర్ ఐ వోంట్ స్టే హియర్. ఓకే, ప్రియమైనటువంటి లిల్లీ పువ్వ, నేను ఇక్కడ ఉండను. సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే. నా యొక్క స్నేహితుల్ని సంతోషం లేకుండా అసంతోషకరంగా ఇక్కడ నుండి గెంటేసి నేను ఇక్కడ మాత్రం ఉండలేను. రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై అని చెప్పి ఆ యొక్క తెలుపు రంగులో ఉన్నటువంటి సీతాకోక చిలుక చెప్పింది. ఆ బటర్ఫ్లైస్ వర్ టోటల్లీ వెట్ బై దెన్. తర్వాత ఇంకా ఆ యొక్క సీతాకోక చిలుకలు బాగా ఆ యొక్క వర్షపు నీటిలో తడిసిపోయినాయి అనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫ్లై. వాటికి ఎగరడం చాలా కష్టంగా ఉంది. దే లుక్డ్ ఎట్ ద స్కై. ఆకాశం వైపు చూచినాయి అనమాట. ఇట్ వాస్ స్టిల్ క్లౌడీ. ఇంకా మేఘాలు పట్టే ఉన్నాయి అనమాట. ద సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఆ యొక్క మేఘాల్లో నుండి సూర్యుడు ఈ యొక్క 3 సీతాకోక చిలుకల్ని చూస్తూ ఉన్నాడు. సో హీ చేస్ ద క్లౌడ్స్ అవే. మేఘాల దగ్గర పరిగెడుతూ వాటిల్ని
మేఘాలను అన్నిటిని కూడా తరిమేశాడనమాట. సో అక్కడ లేకుండా అండ్ ఇట్ స్టాప్ డ్రైనింగ్. ఇంకా అప్పుడు వర్షం రావడం అనేటువంటిది ఆగిపోయింది. ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. అప్పుడు సూర్యుడు అతని యొక్క వేడిమితో సీతాకోక చిలుకల మీద ఉన్నటువంటి ఆ రెక్కల మీద ఉన్నటువంటి నీటిని ఆరబెట్టేసింది అనమాట. ద 3 butterflies వర్ హ్యాపీ అగైన్. మళ్ళీ 3 సీతాకోక చిలుకలు సంతోషంగా ఉన్నాయి. దే డాన్స్డ్ ఇన్ ద గార్డెన్. తోటలో చక్కగా నాట్యం చేసినాయి. అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ఈవినింగ్. ఆ పూల మధ్యలో సాయంత్రం వరకు కూడా నాట్యం చేస్తూనే ఉన్నాయి. వెన్ నైట్ ఫెల్, రాత్రి అయినటువంటి సమయంలో ద 3 butterflies వెంట్ టు స్లీప్ టుగెదర్. అప్పుడు మళ్ళీ 3 సీతాకోక చిలుకలు కలిసి హ్యాపీగా పడుకున్నాయి అనమాట.